నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను మహాలక్ష్మి. మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. చాలామంది దేవతలకు ఉన్నట్టే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. లక్ష్మిని సంబోధించే నామాల్లో కొన్ని లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి అంటే అన్నమయ్య సంబోధన, నిత్యాన పాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర. మహాలక్ష్మి సిరి సంపదలకు అధిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక, సృష్టికి కారణభూతమైన ఆద్య పరాశక్తిని మన ప్రాచీన మహాద్రష్టలు సుమనోజ్ఞ రూపాల్లో త్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలచారు. ప్రతి రూపం ఒక దివ్య సంకేతం, ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది. మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్య వర్ణంలో భాసించే మధుర మోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతం అది. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా వికసించే అపరిమిత శక్తికి ఈ పద్మం సంకేతం. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది. ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి. ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు. అవి ధర్మార్థ కామ మోక్షాలు. జనన మరణాల చక్రం నుంచి మనిషిని విముక్తి చేసి ఆమె మహాసత్యం వైపు నడుపుతుంది. ఆ పురుషార్థాలు మన జీవన స్తంభాలు, వేదోపనిషత్తులకు పునాదులు. మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది. అది అభివ్యక్త శక్తికి, వికాసానికి సారభూతమైన భూదేవి పచ్చదనానికి సంకేతం. అప్పుడప్పుడు ఆమె ధరించే ఎర్రని చీర రంగు కార్యశీలతకు, అంతశక్తికి ప్రతీక. లక్ష్మీదేవికి ఇరువైపులా 2 శ్వేత గజాలు నిలబడి నీటిని చిమ్ముతూ ఉంటాయి. తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో, నిర్మల మనసుతో ఐహిక ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి అది సంకేతం. మహాలక్ష్మి చెంతిని ఒక తెల్ల గుడ్లగూబ కనిపిస్తుంది. దీని వెనుక 2 సంకేతార్థాలు ఉన్నాయి. ఒక ప్రతీకకు అర్థం వివేకం, అదృష్టం. మరొక సంకేతార్థం తెలివిహీనత, సంపద. తెలివిహీనుల గర్వం, అహంకారం కారణంగా మాయమవుతుంది. అందువల్లే లక్ష్మిని చెంచల అన్నారు. లక్ష్మికి ఒక సోదరి ఉంది. ఆమె పేరు అలక్ష్మి. ఆమె దురదృష్టానికి హేతువు. ధన నియమాలు పాటించకపోతే కలిగే దుస్థితి అది. లక్ష్మి అనే పదం సంస్కృత పదం లక్ష్యం నుంచి వచ్చింది. విస్పష్టమైన జీవన లక్ష్యం ఉన్నవారి చెంత లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది. లక్ష్మీ పూజకు సాయం సమయం అనువైనది. పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోకి మాత్రమే ఆమె ప్రవేశిస్తుందని నమ్మకం. మనస్సు, ఆత్మ సామరస్య, సౌందర్య ప్రాభావంతో వెలుగుతున్న చోట ఆలోచనలు, సంవేదనలు, సామరస్య, సౌందర్య మాధుర్యాలతో వెలసిల్లే చోట జీవితం, పరిసరాలు, కదలికలు, మన బాహ్య చర్యలు అతిలోక రమణీయకతతో శోభిల్లినప్పుడు శ్రీ మహాలక్ష్మి శాశ్వతంగా ఉండిపోతుందని పండితులు చెబుతున్నారు. ఆమె అడుగుపెట్టిన చోట అద్భుతావాహ ఆనంద స్రవంతులు పొంగి ప్రవహిస్తాయి. శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలతో పాటు జీవితాన్ని భగవదానంద ప్రదీప్తం చేస్తుంది. సంతోషం లేని సంపదలు దేనికి? ఆమెను మనసారా ఆరాధిస్తే జీవితం అతి మనోహర కళాఖండంగా ప్రకాశిస్తుంది. పవిత్ర ఆనందం సుధామయ మంత్ర గీతమై రవలిస్తుంది. మన వివేకాన్ని మహాదాశ్చర్య శిఖరాలపై నిలుపుతుంది. సమస్త జ్ఞానాన్ని అధిగమించే ఆనందపు అంతర్క్షిప్త రహస్యాలు ఆమె మనకు సమావిష్కరిస్తుంది. అపార విశ్వాసం, భక్తి ప్రపత్తులు కలిగిన వారి దృష్టిలో శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలు అనుగ్రహిస్తుంది.